విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని అమలు చేయాలని, బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎస్బీఐ బ్యాంకు వద్ద యూఎఫ్బీయూ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించగా సిఐటియు, ఎల్ఐసి యూనియన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బ్యాంకింగ్ రంగంలో పనిభారం పెరిగి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటోందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెలవు ఇచ్చేటప్పుడు కూడా మాకుండేటటువంటి హాఫ్ డేని మనం ఫుల్ డేగా మారుస్తూ 2 శనివారాలు మనం అదే వర్కింగ్ అవర్స్లో పనిచేస్తున్నాం. నేడు కూడా ఈ వర్కింగ్ అవర్స్ని మనమేం తగ్గించమని చెప్పట్లేదు. వర్కింగ్ అవర్స్ని 40 మినిట్స్ ప్రతిరోజు ఎక్స్ట్రాగా పనిచేస్తున్నాం. ఆ పనిచేసిన సమయాన్ని మాత్రమే సర్దుబాటు చేయమంటున్నాం. ఈ 5 డే బ్యాంకింగ్ వల్ల ఈ ఎంప్లాయీ యొక్క ఎఫిషియన్సీ, వాళ్ళ యొక్క సామర్థ్యము, ఈ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది సమతుల్యత ఉండి మనకి మంచి యొక్క ఫలితాలు వస్తాయి, మంచి సర్వీస్ని ఇస్తాయి అనేటటువంటి ఆలోచనతో ఎన్నోసార్లు రిపీటెడ్గా మనం రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాము. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూలమైనటువంటి ఆన్సరు దృక్పథం రానందు వలన వాళ్ళకు ఒక యాజిటేషను, వాళ్ళకు ఒక డెమాన్స్ట్రేషను చేద్దామనే ఆలోచనతో ఈ 24 గంటల స్ట్రైక్ దీనివల్ల ఏంటి మేము చేయడానికి గల కారణమేమో చెప్పాలి అనే ఉద్దేశంతో మాత్రం మేము చేస్తున్నాం. ఇదంతా ప్రతి ఎంప్లాయీ తన యొక్క శాలరీని లాస్ అవుతూ కూడా మా యొక్క లాస్ అయినా పర్వాలేదు, ఎంతోమంది దీని యొక్క అభిప్రాయాన్ని, దీని యొక్క అభిప్రాయము, మా యొక్క డిమాండ్, మా యొక్క స్ట్రగుల్ని ఒకసారి చెప్పాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం తప్ప ఇది ప్రజలను ఇబ్బంది పెట్టాలని లేదు.